అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం ద్వితీయ గురువారం. తిథి ప్రకారం పితృపక్షాలలో ఈరోజు రెండవ రోజు. అయితే ద్వితీయ రోజు గురువారం కలిసొచ్చింది. మన జీవితంలో ఎవరైనా గురువు అనేవారు ఉండి వారి నుండి ఏదైనా మంత్రోపదేశం లాంటివి మనం స్వీకరించి ఉన్నప్పుడు వారేదైనా స్వర్గస్థులై ఉంటే వారికి కూడా తర్పణాది కర్మలు చేయాలని శాస్త్రం చెబుతుంది. అది ఎప్పుడు చేయాలి అంటే గురువారం రోజు చేయవచ్చు, మరియు అమావాస్య రోజు కూడా చేయవచ్చు. ఈరోజు పితృపక్షంలో గురువారం. అందరికీ సర్వగురువుల అనుగ్రహం ఉండాలి. గురువుల నుండి అక్షర జ్ఞానాన్ని, జీవిత సారాన్ని పొంది ఉంటాం. ఆత్మజ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని, ఇలా ఎంతో మహోత్తరమైన జ్ఞానాన్ని గురువుల నుండి మనం పొంది ఉంటాం. కాబట్టి అటువంటి గురువులందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ గురుభ్యో నమః అనే నామాన్ని జపించాలి. గురు అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. గురు దృష్టి మనపై ఉంటే ఎటువంటి ఆపదలు వచ్చినా రక్షింపబడుతూ ఉంటాం. అదే గురువు వక్రదృష్టి మనపై ఉంటే ఎందరు దేవతలైనా, ఎన్ని గ్రహాలు ఒకటై ఉన్నా కూడా ఆ దృష్టి నుండి రక్షించలేరట. అంటే కలియుగంలో గురువుకి అంత శక్తి ఉంటుందట. పూర్వంలో మనం ఏదైనా జపం చేసినా, యజ్ఞం చేసినా, దీర్ఘకాలిక దేవతలకి ఆరాధించినా ఆ దేవతలు ప్రత్యక్షమయ్యేవారు. ఇది మనకి తెలుసు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలలో. అయితే కలియుగంలో దేవతలు ప్రత్యక్షం అవ్వరు, కానీ దేవతల రూపంగా గురువులు మనతోనే ఉంటారట. అందుకే గురువులకి కలియుగంలో అంత శక్తి ఉంటుంది. ఏ యుగంలో అయినా ఎంతమంది దేవతలు ఉన్నా వారితో పాటుగా గురువులు కూడా ఉండేవారు. అలా ఎంతోమంది గురువులు సర్వదా దేవతలతో కూడి ఉంటారు. అలా మానవ జీవితంలో కూడా గురువుల తోడుంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఇక మంచి మాట, మనం నడుస్తూ ఉండేటప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. అందుకే మనం చెప్పులు లాంటివి వేసుకుని వెళ్తాం, లేదా ఆ ముళ్ళని తీసి పక్కకు పడేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అలా మన కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటాయనే చెప్పులు వేసుకుంటూ ఉంటాం. అయితే మన జీవితంలో ఎవరైనా గుచ్చి మాట్లాడేవారు ఉంటే వాళ్ళ నుండి మనం ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉండి వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేయాలి. ఇది ప్రతి మనిషి జీవితంలో అత్యంత విలువైనది. ఎందుకంటే మనసును గాయపరిచేలా మాట్లాడే వారి నుండి మనం దూరం ఉంటేనే ఖచ్చితంగా జీవితంలో ఏదైనా సాధించగలం. అదే గుచ్చి మాట్లాడేవారు ఉంటే ఆ అజ్ఞానంలో పడి నీ భవిష్యత్తుని నువ్వు మర్చిపోయేలా చేస్తుంది. కాబట్టి అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే అందరూ కూడా సుఖంగా జీవించాలనే కోరుకుంటూ ఉంటారు. అలా కోరుకుంటూ ఉన్నప్పుడు అది ప్రాప్తించట్లేదు అంటే బాధ కలుగుతుంది. నిజానికి సుఖ జీవితంలో 3 శత్రుగుణాలు ఉంటాయట. వీటి వలన అన్నీ ఉన్నా కూడా సుఖాన్ని పొందలేరు. అవి ఏంటి అంటే, మొదటిది సహనం లేని భార్య. ఏ ఇంట్లో అయితే భార్య సహనంతో ఉండదో అక్కడ సుఖంలోనే శత్రుత్వం మొదలవుతుందట. రెండవది సంపాదన లేని భర్త. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత పేరు ప్రతిష్ఠ ఉన్నా, గుర్తింపు ఉన్నా సంపాదన లేని భర్త ఉంటే ఆ భార్యకి సుఖంలో అదే శత్రుత్వం అవుతుందట. ఇక మూడవది చెప్పిన మాట వినకుండా ఉండే పిల్లలు. ఈ 3 గుణాలు సుఖానికి శత్రుగుణాలు. అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి దూరంగా ఉండడం చాలా మంచిది, లేదా ఆ సమస్యని సరిచేయడానికి ప్రయత్నించాలి. జీవితంలో సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎవరికి తగినట్టుగా వారికి అందరికీ సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. ఎంత చెట్టుకి అంత గాలి అంటూ ఉంటాం కదా. అదేవిధంగా ఎవరికి తగ్గ సమస్యలు వారికి ఉంటాయి. ఎప్పుడు కూడా మనిషిని చూసి వారి సమస్యలని అంచనా వేయలేం. ఎందుకంటే బయట చూడడానికి వారు ఒక రకంగా కనిపిస్తారు, కానీ ఆంతరంగికంగా వారు ఎన్నో కష్టాలను, బాధను అనుభవిస్తూ ఉండవచ్చు. అయితే చాలామంది ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటారు. అయితే అలాంటి బుద్ధి ఉన్నవారు జీవితంలో ఎదగలేరట. అందుకే జీవితంలో ఎప్పుడు కూడా ఏది ఆశించకుండా బతకడానికి ప్రయత్నించాలి. ఎవరి నుండి ఏ సహాయం తీసుకోకూడదు అనుకున్నప్పుడే జీవితంలో పైకి ఎదగగలుగుతారు. ఎప్పుడైనా ఒకసారి మీరు ఓడిపోతే ఆ ఓడిపోయిన అనుభవమే
మీరు గెలవడానికి కారణమవుతుంది. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన జీవితం అయిపోదు. ఓటమి తర్వాత ఖచ్చితంగా గెలుపు అనేది వస్తుంది. ఓడి గెలిచిన వారికే ఆ ఆనందం, గౌరవం, విలువలు అన్నీ తెలుస్తాయి. అంతేగాని నిజానికి ఏకంగా గెలిచిన వారికి ఆ విలువలేమీ తెలియవు. తృప్తి లేనివాడు ఎప్పుడూ ఆనందాన్ని అనుభవించలేడు. అందుకే మీ దగ్గర ఏముందో దాన్ని తృప్తి చెందుతూ, నీలో ఉన్న తత్వాలను అభివృద్ధి చేసుకుంటూ, జ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటూ కష్టం చేస్తున్నట్లయితే జీవితంలో ఖచ్చితంగా నీదైన ఒక గుర్తింపు సాధించవచ్చు. ఇక ప్రకృతి వరం. అన్ని పూజా కార్యక్రమాలలో ఉపయోగిస్తూ ఉంటాం దీనిని. మనం కంటికి కనిపిస్తూనే ఉంటుంది. ఏదైనా వ్రతం చేయాలన్నా, ఏవైనా మంగళ కార్యాలు చేయాలైనా అవి ఉండాలి. అవి లేకపోతే అది అమంగళం కార్యమని అర్థం. అటువంటి వృక్షమే అరటి చెట్టు. అరటి చెట్టు వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అరటి ఆకుపై ఆహారం తింటూ ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎన్నో రోగాలు దూరం అవుతాయి. స్కిన్ ఎలర్జీ దూరం అవుతుంది. అలాగే అరిటాకుపై భోజనం చేస్తే అది ప్రసాదంగా, పుణ్యభోజనంగా అవుతుంది. విషపూరితమైన ఆహారమైన అరటి ఆకులో తెలిసిపోతుందట. అందులో జరిగే రసాయనిక ప్రక్రియ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. అన్ని పూజలకి మరియు అన్ని శుభకార్యాలకి అరటి చెట్టు ఉంటేనే అది మంగళకార్యం. లేదంటే అది అశుభం క్రిందికి వస్తుందట. అంత అద్భుతమైన చెట్టు అరటి చెట్టు. అయితే జీవితంలో భరించలేని పెద్ద దుఃఖం ఏంటి అంటే వైధవ్యం. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అటువంటి నరకం నుండి ముక్తిని కలిగించేదే అరటి చెట్టు. అందుకే ఎవరికైనా 2 వివాహాలు, భర్తకో భార్యకో అపమృత్యు ఉంది అని తెలిస్తే ముందుగా అరటి చెట్టుతో వివాహం చేసి తర్వాత వివాహం చేస్తారట. అంత గొప్ప స్థానాన్ని అది అలంకరిస్తుంది. అంటే ఏ దేవతని ఆవాహనం చేస్తే అది ఆ దేవత వాసస్థానం అయిపోతుందన్నమాట. అరటి చెట్టు అనేది స్త్రీతత్వం. అరటిపళ్ళు నైవేద్యంగా దేవునికి సమర్పిస్తాం. అరటిపండు ఎంతో పవిత్రమైనది. అరటిపండు విత్తనంలో చెట్టు రాదు. ఏ పండునైనా తిని విత్తనం వేస్తే చెట్టు వస్తుంది. కానీ అరటిపండు, కొబ్బరికాయ మాత్రమే అలా రావు. అందుకే దేవుని నైవేద్యంగా కూడా అది ఎంగిలి కాని పండు అని, ఎంగిలి కాని వృక్షం అని అరటిపండును నైవేద్యంగా సమర్పిస్తారు. అరటి నార ఒత్తులతో మృత్యుంజయ మంత్రం చెప్పి దీపం వెలిగిస్తే మృత్యుదోషాలు తొలగిపోతాయట. ప్రతిరోజు ఉదయాన్నే వేప నూనెతో అరటి ఒత్తులతో అరటి చెట్టు కింద దీపం వెలిగించడం వలన దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రకృతి ఇచ్చిన వరంగా అరటి చెట్టును అందరూ గౌరవించాలి. ఇక ఆయుష్యము. ఈరోజు దివ్యమైన ఆయుష్యము పసుపు కొమ్ములు. పసుపు కొమ్ములు ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు కొమ్ముని పసుపు తాడులో కట్టి ఒక అమ్మాయి ధరించి ఉంది అంటే ఆమెకు వివాహం అయిందని గుర్తు. విదేశాల్లో అయితే ఈ పసుపు కలిపిన పాలను గోల్డెన్ మిల్క్ అని విశేషంగా ఉపయోగిస్తారట. ఎలాంటి శుభకార్యాలైనా పసుపు లేనిది మొదలు కాదు. పసుపు రాసుకుని మంగళ స్నానం చేయడం వలన చర్మానికి యాంటీ ఏజెంట్గా పనిచేస్తుంది. చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది. గాయం తగిలినప్పుడు పసుపు వేయడం వలన అక్కడ రక్తం కారడం అనేది ఆగిపోతుంది. అంతేకాదు సెప్టిక్ కాకుండా కూడా కాపాడుతుంది. పసుపు కొమ్మును పాలతో గంధపు చెక్క మీద అరగదీసి రాత్రిపూట ముఖానికి చక్కగా రాసుకుని నిద్రపోయి ఉదయాన్నే దాన్ని శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉండే నల్లని మచ్చలు, రింకిల్స్ లాంటివి తొలగిపోయి చర్మం కాంతులీనుతుందట. ప్రతిరోజు పసుపును ఆహారంలో భాగంగా చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. జలుబు చేసినప్పుడు పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని గోరువెచ్చని పాలను తాగడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది. అంతటి దివ్యమైన శక్తి ఈ పసుపులో ఉంటుంది. ఇక దివ్య పూజ. రేపు శుక్రవారం. మీ కులదేవత ఎవరైతే ఉంటారో ఆ కులదేవత పేరున ఇంట్లో కలశం పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించి ఏదైనా ప్రసాదంగా వండిన నైవేద్యాన్ని కొంచెమైన గోవులకు, పక్షాదులకు పెట్టి తర్వాత ఇంట్లో వారు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే కులదేవత పరిపూర్ణమైన అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా పితృపక్షాలలో ఇలా చేయడం వలన కులదేవతల శాపాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. తప్పక ఆచరించండి. ఇక ఆలయ దర్శనం. భాగ్యనగరంలోని అమృతశిలతో ఏర్పాటు చేసిన దివ్యమైన దేవాలయం బిర్లా మందిర్ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు చూసేద్దాం. హైదరాబాద్లో ఉండే అందమైన నిర్మాణాలలో బిర్లా మందిర్ ఒకటి. హుస్సేన్ సాగర్కు దక్షిణం వైపున ఇది నెలకొని ఉంది. కాలా పహాడ్ పైన ఈ దేవాలయం నిర్మితమైంది.
దేశంలో దేవాలయాల నిర్మాణానికి పేరుగాంచినటువంటి బిర్లాలు ఈ మందిరాన్ని 1976వ సంవత్సరంలో రాజస్థాన్ నుండి పాలరాతిని దిగుమతి చేసుకుని నిర్మించారు. రాత్రి సమయంలో ఈ బిర్లా మందిర్ సులేత వర్ణంతో కాంతులీనుతూ ఉంటుంది. ఈ ఆలయం ఒరియా దేవాలయాలను పోలి ఉంటుంది. బయట నుండి ఈ ఆలయాన్ని తిలకిస్తే పూరి జగన్నాథ్ ఆలయంలాగా దర్శనమిస్తుంది. ఆలయం లోపల రామాయణం, మహాభారతం ఇతివృత్తాంతాలన్నింటినీ చిత్రాల రూపంలో పాలరాతిపై ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. ఈ ఆలయంలో కొలువై ఉండేది శ్రీ వెంకటేశ్వర స్వామివారు, శివుడు, గణపతి, సరస్వతి, హనుమంతుడు, బ్రహ్మ, లక్ష్మి, సాయిబాబాలకు ప్రత్యేకంగా మందిరాలు ఉన్నాయి. రామకృష్ణ మిషన్కు చెందిన రంగనాథానంద స్వామి మొదటిసారి ఈ ఆలయంలో పాదం మోపారు. వాస్తుశాస్త్ర రీత్యా బిర్లా మందిర్ నిర్మితమైంది. నగరం నడిబొడ్డులో ఈ ఆలయం కొలువు తీరి ఉన్నప్పటికీ ఆలయ పరిసరాల్లోకి అడుగుపెట్టిన వెంటనే ఆధ్యాత్మిక భావనలతో హృదయం పులకించిపోతుంది. ఆలయం లోపల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం 11 అడుగుల ఎత్తులో దర్శనమిస్తుంది. బిర్లా మందిర్ను బిర్లా ఫౌండేషన్ వారు నిర్మించారు. 13 ఎకరాల స్థలంలో 280 అడుగుల ఎత్తులో ఈ మందిర నిర్మాణం జరిగింది. సాయంత్రం వేళల్లో బిర్లా మందిర్ అందం రెట్టింపు అవుతుంది. హుస్సేన్ సాగర్ లేక్ వద్ద నుండి చూస్తే శ్వేతవర్ణంలో మెరుస్తూ బిర్లా మందిర్ చాలా నయనానందకరంగా అందరికీ కూడా దర్శనమిస్తుంది. హైదరాబాదులోని సుందరమైన ప్రదేశాలని చూడడానికి వచ్చినటువంటి వారు ఈ బిర్లా మందిర్ని తప్పక చూడాల్సిందే. కాబట్టి అందరూ కూడా దీనిని దర్శించుకొని ఆనందపడాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. గురుశాపాలు తొలగిపోయి వివాహ యోగానికి, గజకేసర యోగానికి ఈరోజు సాయంత్రం మేడి ఆకులతో విస్తరాకును అల్లి అందులో నెయ్యి కలిపిన అన్నాన్ని ఉంచి గురుదైవానికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.